ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ఆ భూముల మీద వచ్చేటటువంటి దాంతోటే ఆయన ఆ టెంపుల్ని నడుపుకుంటూ వస్తున్నారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాడు. ఏదైనా కానీ ఆయన రాజ్యాంగబద్ధంగానే కొట్లాడి సాధించాడు. ఆయన ప్రతిదీ ఒకటి క్రమశిక్షణ నేర్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దౌర్జన్యం జరిగింది. ఆయన ఫైట్ ప్రతి ఒక్క విషయంలో ఎలా ఉందండి, ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళటం కానివ్వండి, ప్రజలకి ఎడ్యుకేట్ చేయటం కానివ్వండి. ఆయన చూడండి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. ఆయన నాట్ ఓన్లీ పూజారి మాత్రమే కాదు, అక్కడ ఆయన ఎంత గొప్ప నాలెడ్జి, డివోషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ అంటే, ఆయన ఒక రామాయణం చెప్పనివ్వండి, అలాగే ఒక భారతం చెప్పనివ్వండి, భాగవతం మాట్లాడనివ్వండి, వేదం గురించి మాట్లాడనివ్వండి, ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ, జనజీవన స్రవంతికి ఆపాదించి మరి ఎంతమందినో సంస్కరించినటువంటి వ్యక్తి, వక్త, అద్భుతమైనటువంటి వక్త ఆయన. ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారండి దేవుడి పట్ల. ఆయన మౌలు ఎంతమందిని అదేంటి దైవభక్తి వైపుకి, దేవుడి వైపు మళ్ళించినటువంటి ఆ వ్యక్తిని ఒక మూర్ఘుడు వచ్చి, వాడు ఒక 4 పద్యాలు చదివి 2 రాగాలు తీసి ఒక 20 మందిని వేసుకొని వెళ్ళిపోయి ఆయన మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అక్కడ చెప్పినటువంటిది ఏంటి అనంటే, నీ దగ్గరికి చూడండి, ఆయన కొట్లాడిందంతా భగవంతుడి సొమ్ము భగవంతుడికే చెందాలి అని ఆయన కొట్లాడితే, భగవంతుడి దగ్గరకు వచ్చిన సొమ్ము ఉన్నాళ్ళని నాకివ్వు అని చెప్పి ఒక 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 దౌర్జన్యం చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసి, నిజం చెప్తున్నాను కదండి, మేము వెళ్ళి చూసినప్పుడు ఆయన ఇలా వణికిపోయినారు. ఎంత ఎంత పానిక్లో ఉన్నారంటే, పానిక్ అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అరే భగవంతుడిని కొలిచాడు కదా, భగవంతుడు ఇలా ఎందుకు చేశాడంటే, కొంతమంది వెధవల్ని ఆటలు కట్టించాలి అనంటే భగవంతుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికే తీసుకొస్తాడు. అదే ఇతను ఈ రాఘవరెడ్డి అనేటటువంటి వాడు ఇంతకుముందు చాలామందిని బెదిరించాడు. వాళ్ళెవ్వరూ బయటికి రాలేదు, వాళ్ళెవరు చెప్పలేదు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ వాళ్ళు వచ్చి రాఘవరెడ్డి అనేటటువంటి వాడు దౌర్జన్యం చేశాడంటే ఇంత సంచలనం అయ్యేది కాదు. అదీ కాక వాళ్ళని బెదిరించి, అంటే ఎంతమందిని అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. అసలు నీకెవడిచ్చాడు ఈ అధికారం? అదేమంటే భగవద్గీతలో ఉంది కాబట్టి నేనే పోలీసుని, నేనే శిక్ష వేసేస్తున్నానని పోలీసులకు ఫోన్ చేస్తాడు, నేనే శిక్ష వేస్తున్నానని జిల్లా జడ్జిలకి ఫోన్ చేసేస్తాడు, నేను వేసేస్తున్నాను, అటాక్ చేయండి, కమ్ముకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు ఒక సైకిక్ బిహేవియర్లో అతను ఉన్నాడు. ఒక ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తి. నేను అడుగుతున్నాను, సనాతన ధర్మం మీద ఎంతోమంది పోరాటం చేస్తున్నారు, ఇలాంటి దౌర్జన్యాలు, ఉన్మాదాలు ఎవరు చేయలేదే. ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తి ప్రపంచానికి ఎప్పుడు తెలుసండి, అతని రంగరాజన్ గారి మీద దాడి జరిగిన తర్వాత అతను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడంటే, యూట్యూబ్ ఛానల్ చూశాను, 3000 మంది ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే అతనికి ఉన్నటువంటిది 3000 మంది, లేదా 3 సంవత్సరాల నుంచి నడుపుతుంటే 6000 మంది. ఈ 3-6 మధ్యనే నేను చూశాను. ఒక్క వీడియో కూడా ఒక 200-300 మంది పోయినది వీడియో లేదు. ఇతను ఎక్కడా ప్రజావేదికల మీద కనిపించి ప్రజలకి కనిపించిన పాపాన పోలేదు. ఏ ఒక్క ఉద్యమంలోనూ పాల్గొనలేదు. రాముల వారి విగ్రహాన్ని పగలగొట్టి తల తీసుకెళ్లిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. రథాన్ని తగలపెట్టిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. జనాల్ని ఊచకోత కోసిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. మన సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు, ముత్యాలమ్మ గుడి దగ్గర అంత దౌర్జన్యం జరిగినప్పుడు రాఘవరెడ్డి ఎక్కడున్నాడో ప్రపంచానికి తెలియదు. కానీ రాఘవరెడ్డి ఎప్పుడు తెలిసాడు ప్రపంచానికంటే, రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు. రంగరాజన్ గారు కాబట్టి అతన్ని జనం పట్టించుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, రిమాండ్లో ఉంచారు, 3 నెలలు ఉన్నాడు, బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు.